క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గమనించండి, మనము ఒక నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాం. అంటే ఒక దేవుడు మనకు ఆయుష్ని పెంచాడు. ఎలా పెంచాడు? మనము కీర్తనల 65వ అధ్యాయము 11వ వచనం చదివినప్పుడు, సంవత్సరములు ప్రభు ఇచ్చు దయా కిరీటములు అని మనం చదువుకున్నాం. ఆ వాక్యాన్ని అనుసరించి మనిషి బ్రతకటం అనేది, చనిపోవటం అనేది మన చేతిలో లేదని, కేవలం అది తండ్రి యొక్క కృప అయి ఉన్నదని, మనం ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టామంటే అది కేవలం ప్రభు యొక్క కృపని మనందరం గుర్తిరగాలి. ఎందుకంటే మనకంటే చాలా చిన్నవారు, మంచివారు, గొప్పవారు ఎంతోమంది ఈ దినాన్ని చూడకముందే గతించిపోయారు. నూతన సంవత్సరంలో పాల్గొందామని భావించిన వాళ్ళు కూడా చాలామంది చిన్న వయసులోనే ఈ యొక్క దినమును చూడకే గతించారు. అంటే వాళ్ళందరూ పాపులని, మనందరూ ఏదో పుణ్యాత్ములని కాదు. దేవుని నిర్ణయము ఆ రీతిగా ఉన్నది. ఇప్పుడు మనకి ఒక నూతన సంవత్సరం ఇచ్చాడు. ఏం చేయమని ఇచ్చాడు? ఎలా బ్రతకమని ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? అవన్నీ మనము ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలి. ఎందుకు ఇచ్చాడు దేవుడు? పరిశుద్ధంగా జీవించమని. ఎందుకు ఇచ్చాడు? మంచిగా బ్రతికి మీరు విశ్వాసులుగా రూపాంతరం చెంది నా దగ్గరికి రావటానికి మీకు ఇది మరొక అవకాశము అని చెప్పి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. దీన్ని సద్వినియోగపరచుకుంటామా, దుర్వినియోగపరచుకుంటామా అనేది నీకు నాకు వ్యక్తిగతంగా సంబంధించినటువంటి అంశము. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఇవాళ ఈ నూతన సంవత్సర ఆరాధన, లేకపోతే దేవుడు మనకి ఎందుకు ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి మనకి ఈ ప్రాణం ఇచ్చాడు, ఈ ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఇంత సంతోషమైనటువంటి నూతన సంవత్సరాన్ని జరుపుకొని మనం ఇదిగో ఈరోజు 3వ తారీఖులోనికి మనము ప్రవేశించాము అంటే దాని విషయాల గురించి, ఆ లోతుపాతుల గురించి నేను చెప్పదలుచుకోవట్లే. కారణం ఏంటంటే నూతన సంవత్సరము అనేది దేవుని దయాకిరీటమైనది. దేవుని యొక్క దయను మనము నిర్లక్ష్యం చేస్తే దానివల్ల మనం పొందేటటువంటి భయంకరమైన శాపం ఏదో మనకు తెలుసు. కాబట్టి నా సలహా ఏంటంటే, దైవ సేవకుడిగా నేను మీకంటే వయసులో పెద్దవాడిగా నేను ఇచ్చే సలహా ఏంటంటే, దేవుడిచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎంతోమంది ఈ దినములు చూడకనే మరణించి ఉండగా నేను వారికంటే గనులము గొప్పవారము కాదు, కానీ కేవలం దేవుని యొక్క కృపను బట్టి బ్రతికున్నామని గుర్తించి దేవుడిచ్చినటువంటి ఈ ప్రాణాన్ని, ఈ శరీరాన్ని దేవుని కృపను పొందటానికి వినియోగించుకొని ఆయన యొక్క సన్నిధికి చేరడానికి మనం సిద్ధపరచుకోవడానికి ఈ సంవత్సరాన్ని ఈ అవకాశంగా తీసుకొని మనందరము ఆ శారీరకంగా, ఆత్మీయంగా సిద్ధపడి దేవుని కృపకు పాత్రలు కావాలని మాత్రము హెచ్చరిస్తూ ఉన్నాను. అలాగే ఇవాళ మనము కీర్తనాకారుడైన దావీదు గారు రాసినటువంటి 103వ కీర్తన గురించి ధ్యానం చేద్దామని దేవుని తలపు వచ్చింది. అందువల్ల నేను ఆ వాక్యాన్ని తీసుకున్నాను. 103వ కీర్తన 12వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చదువుతున్నాం. అక్కడ ఏమి ఉన్నది, మన స్థితి ఏమిటి? నేను ఈ యొక్క జ్ఞానాంశానికి నేను టైటిల్గా ఏమి పెట్టాలనుకున్నానంటే, క్షమించి కృప చూపు తండ్రి. మనం ఈ చదవబోయే వాక్యములో ప్రభు ఎలా క్షమించాడు, ప్రభు మన ఎడల ఎలా కృప చూపాడు అనే అంశాలని క్లుప్తంగా దేవుడిచ్చినటువంటి ఈ సమయంలో మనము దాని గురించి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములోని వాక్యాన్ని అనుసరించి మనం ధ్యానించుకుందాం. 12వ వచనం దగ్గరికి వెళ్దాం. 103వ కీర్తన 12వ వచనం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును.
తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది. మనము మంటివారిమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది. మనము మంటివారిమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. 15వ వచనం, నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. 16వ వచనం, దాని మీది గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దానిని ఎరుగదు. ఇది మనము ఈ యొక్క కీర్తనాకారుడైన దావీదు గారు రాసిన 103వ కీర్తనలోని 12వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉన్నటువంటి సారాంశము ఆ యొక్క భక్తుడైన దావీదు గారు చెప్పినటువంటి. ఏం చెప్తున్నాడు? మన మనుషుల స్థితి గురించి చెప్తున్నాడు. తర్వాత మనం ఎలా ప్రభువు చేత రక్షింపబడ్డామో కూడా చెప్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఏ స్థితిలో ఉన్నామో అనేది ముందుగా గుర్తించాలి. మన స్థితిని మనం మర్చిపోతే ఇక మనకి రక్షణ కాదు. ఇంకా అసలు మనము క్రైస్తవులుగా అనిపించుకోవడానికి, పిలువబడటానికి యోగ్యులమే కాదు. ముందు మనకు కావాల్సింది ఏంటి? మన స్థితి ఏంటి? శారీరకమైన మన స్థితి ఏమిటి? ఆత్మీయ మన స్థితి ఏమిటి అనేది కావాలి. ఇదిగో ప్రభు అయినటువంటి దేవుడు తన దాసుడైనటువంటి దావీదు గారి ద్వారా మనకి ఏం చెప్తున్నాడంటే, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమంలో మనకంత అంత దూరపరిచి ఉన్నాడు. అంటే ఉద్దేశం ఏంటి ఇక్కడ? పడమటికి తూర్పు ఎంత దూరము. ఇక్కడ ఇవి రెండు ఏంటి? ఆపోజిట్ డైరెక్షన్లు. సో ఎటువంటి పరిస్థితుల్లో తూర్పు పడమర అనేవి కలిసే అవకాశమే లేదు. అంటే ఇక్కడ ప్రభువు ఏం చెప్పదలుచుకున్నాడు మనకి? మన అతిక్రమములను అంత దూరం చేయాలనుకుంటాడు. అంటే ఇక దూర పాపం అనేది, మన అతిక్రమం అనేవి ఎప్పుడు మనల్ని చేరి మనల్ని బలహీనపరిచి మనల్ని భ్రష్టులు చేసి దేవుని సన్నిధికి మనల్ని దూరం చేసే పరిస్థితి లేకుండా ప్రభు ఏం చేస్తున్నాడు? మన అతిక్రమం మనకు అంత దూరపరుచున్నాడు. ఎంత దూరపరుచున్నాడు? తూర్పుకు పడమర ఎంత దూరమో, పడమరకి తూర్పు ఎంత దూరమో అంత దూరపరిచి ఉన్నాడు. అంటే దేవుని ప్రేమ ఎంత స్పష్టంగా ఇక్కడ కనపడుతుంది. ఎందుకని ఇక్కడ దేవుని ప్రేమ కనపడుతుందంటే, ఆయన బిడ్డలు మనం. ఎన్నిసార్లు చెప్పుకున్న పరిశుద్ధ గ్రంథము మనం ఎప్పుడు ధ్యానించినా మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దట్స్ ఆల్. అసలు ఆ హోపు, ఆ నిరీక్షణ, ఆ విశ్వాసము లేకపోతే మనం అసలు దేవుని బిడ్డలు అనిపించుకోము, క్రైస్తవులు అనిపించుకోవడానికి అవకాశమే లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు, మన గురించి మనం ఏమనుకోవాలంటే, వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనకు ఆ కన్ఫర్మేషన్ ఉండాలి, ఆ ఫెయిత్ ఉండాలి. దెన్ ఓన్లీ వీ విల్ బి కాల్డ్ యాజ్ క్రిస్టియన్స్. తర్వాత కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమమును మనకు అంత దూరపరిచి ఉన్నాడు. సచ్ ఏ గ్రేట్ లవింగ్ గాడ్ టు us. మనకు అంత ప్రేమ కలిగిన దేవుడు ఉన్నాడు. అతిక్రమములు ఎందుకు? అతిక్రమములు అంటే ఏంటి? మనం చేసే పనులు, మనం ఏ పనులు చేస్తామో మనకు తెలుసు కదా. వాటి గురించి మనం చెప్పుకుంటే అదేదో అంటారు, కడుపు కోసుకుంటే కాళ్ళ మీద పడుతుందని. కాబట్టి మన పరిస్థితి ఏంటి? మన భ్రష్ట జీవితాలు ఏంటి? మన యొక్క వ్యక్తిగతమైనటువంటి విలాసాలు ఏమిటి? ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితులు ఏమిటి? ఇవన్నీ మనకు తెలుసు. ఇవన్నీ దేవుని దృష్టిలో ఏంటి? అతిక్రమమా? అయితే ఈ అతిక్రమములతో దేవుడి సన్నిధికి నువ్వు నేను చేరగలమా? చేరలేదు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమ కలిగిన తండ్రి ఏం చేస్తున్నాడంటే, మన అతిక్రమములు అంత దూరం, ఎంత దూరము? తూర్పుకు పడమర ఎంత దూరమో, పడమరకి తూర్పు ఎంత దూరమో అంత దూరం చేస్తున్నాడు. అంటే ఆ పాపపు ఛాయ కూడా నీ మీద పడకుండా, నా మీద పడకుండా దేవుడు తన కృపను బట్టి అలా దూరం చేశాడని వాక్యం చెబుతుంది. అలాగే ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఇదిగో మనకి 13వ వచనం, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును.
దిస్ ఇస్ ద రీజన్. నేను మొదట్లోనే చెప్పాను, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం దేవుని బిడ్డలమై ఉన్నాం. కోర్స్ నేను పనికి మాలిన వాడిని అవ్వచ్చు, భ్రష్టుని అవ్వచ్చు, అయోగ్యుని అవ్వచ్చు, దేనికి పనికి రాని వాడిగా ఈ లోకం చేత ప్రజల చేత నేను తేలికగా అవమానకరంగా మాట్లాడబడతా ఉండవచ్చు. బట్ బేసికల్లీ ఐఎమ్ ద సన్ ఆఫ్ మై గాడ్. నేను నా దేవుని బిడ్డనై ఉన్నాను. ఐ హ్యావ్ దట్ ఫైట్. ఆ విశ్వాసము నాకుంది. కాబట్టి ఇక్కడ అంత గొప్ప దేవుడైనటువంటి తండ్రి ఏమంటున్నాడు? తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడాలి. మనమేమీ గొప్పవారివి కాదు, మన ప్రవర్తన ఏమీ నీతివంతమైంది కాదు, మనమేమి వాక్యానుసారం జీవించేటటువంటి వ్యక్తులు కాదు. మన ప్రతి అడుగులోనూ తప్పటడుగులు, ప్రతి మాటలోనూ తప్పు, ప్రతి విషయంలోనూ మన బలహీనతలే ఉన్నాయి. కాబట్టి మన ప్రవర్తన బట్టి, మన క్రియలు బట్టి మనము దేవుని బిడ్డలుగా పిలిపించుకోలేము. అతిక్రమాలు లేకుండా బ్రతికే పరిస్థితి లేదు. కాబట్టి మనకి ఏం కావాలి? దయ కావాల్సి వస్తుంది. ద గ్రేస్. దేవుడు మహాకృప కలిగినటువంటి దేవుడు తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. జాలి. అయ్యో వీడిని వదిలిపెడితే వీడు ఇట్లాగే పతనం అయిపోతాడు, అయ్యో ఏమని ఇలాగే వదిలిపెడితే ఏమో భ్రష్టురాలైపోతుంది అని జాలి కలిగిన తండ్రి ఆయన చెయ్యి అందించి మన ఎడల ఆయన కృపను చూపిస్తున్నాడు. ఎలాంటి కృప? తండ్రి తన బిడ్డల ఎడల ఎంత ప్రేమను చూపిస్తాడో అంత ప్రేమని ఆయన చూపిస్తూ ఉన్నాడు. తర్వాత 14వ వచనంలో ఏంటంటే, మనం నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది. ఎస్, అసలు ఈ మాటకు మించినటువంటి సత్యం ఇంకొకటి లేదు. ఎందుకంటే మనం చెట్ల నుంచి పుట్టలేదు, పుట్ల నుంచి పుట్టలేదు, రాళ్ళ నుంచి పుట్టలేదు, లేకపోతే ఇంకొక దాని నుంచి పుట్టలేదు. మనము ప్రభు యొక్క స్వహస్తాలతో చేయబడినటువంటి మనము ఆయన బిడ్డలం, ఆయన స్వహస్తాలతో చేసినటువంటి బిడ్డలం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, మనం నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది. మనల్ని సృష్టించిన వాడికి మన గురించి తెలియకుండా ఎట్లుంటుంది? నేను ఒక సైంటిస్ట్ని, నేను ఏదో ఒక ఇన్వెస్టిగేషన్ చేశాను, లేకపోతే ఒక రీసెర్చ్ చేశాను, ఐ గాట్ సంథింగ్, నేనేదో ఒకటి సాధించాను. ఆ సాధించిన విషయం మీద సంపూర్ణ అవగాహన ఎవరికి ఉంటుంది? ఓన్లీ టు మీ. కాబట్టి అలాగే ఇక తండ్రి అయినటువంటి దేవుడు తన స్వహస్తాలతో నన్ను సృష్టించాడు. కాబట్టి నా శరీరం ఏంటో, నా శరీర భాగాలు ఏమిటో ఇవన్నీ మొత్తము ఆయనకి తెలుసు. అందుకనే అన్నాడు, నీవు గర్భమునందు రూపింపక ముందే నీ గురించి. ఎందుకు? ఎలా తెలిసింది ఆయనకి? హీ ద క్రియేటర్. ఆయన మనల్ని సృష్టించినటువంటి వాడు, తన స్వహస్తాలతో నన్ను చేసినటువంటి ప్రేమ కలిగిన తండ్రి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈ వాక్యాల ద్వారా మనం ఏం తెలుసుకోవాలి? దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని రక్షించడానికి సదా సిద్ధంగా ఉన్నాడు. చూడండి, మీ అతిక్రమములను తూర్పుకు పడమరకి ఎంత దూరమో అంత దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రెండో చోట ఒక తండ్రి తన బిడ్డల్ని ఎలా ప్రేమించి వాళ్ళ ఎడల ప్రేమ కలిగి ఉంటాడో అంత జాగ్రత్తలు తీసుకుంటూ మీ ఎడల నా ఎడల ఎప్పుడూ భయభక్తులు గలవారు. ఏ తండ్రి అయినా చేసే పనే కదా. ఎదురు తిరిగేవాడిని ఒకసారి 2 సార్లు క్షమిస్తాడు, 3వసారి క్షమించడని మనం చాలాసార్లు చెప్పుకోవడం. లైక్ దట్ హియర్ ఆల్సో. అదే మనము మన తప్పులు తెలుసుకొని మన మార్గాన్ని సరి చేసుకొని తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రి ప్రేమతో మనల్ని చేరదీస్తాడు. హియర్ గాడ్ ఆల్సో లైక్ దట్. దేవుడు కూడా అలాగే నేను చేసేటటువంటి ఆ తప్పుడు విధానాలని, ఆ యొక్క అతిక్రమాలను వదిలిపెట్టి భయము భక్తితో దేవుని సన్నిధికి చేరితే జాలిపడి నిన్ను కాపాడటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నారని ఇక్కడ మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొస్తున్నాడు. ఇది చాలా విలువైన మాట. సహోదరి సహోదరులారు, ఈ మాట జాగ్రత్తగా వినండి. మనం ఎవరము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడు. ఎస్, వి బిల్ట్ బై మట్. మనము మట్టితో చేయబడినటువంటి వారు, మట్టితో చేయబడి. అందుకని మనము ఆ యొక్క సమాధి కార్యక్రమంలో మండుగా కనిపిస్తారు. సమాధిలో పెట్టిన 1 నెలకు 2-3 నెలలకు మన యొక్క శరీరం మొత్తము ఈ మట్టిలో కలిసిపోతుంది. అసలు కొంతకాలానికైతే ఏది మట్టో ఏది మన శరీర అవయవాలు కూడా గుర్తు పెట్టలేనంత స్థితిగా ఆ మట్టిలో మనం మమేకమైపోతుంది మన శరీరం.
ఇది ఎలా ప్రభువుకి తెలిసిందంటే ఆయనే మనల్ని ఆ మట్టి నుంచి తీసి మనల్ని తయారు చేసింది ఆయనే, మనకి జీవ జీవం ఊదింది ఆయనే. కాబట్టి ప్రభువుకి సర్వం ఎరిగిన తండ్రి కాబట్టి మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకని వీళ్ళు మనం శాశ్వతంగా జీవించే వాళ్ళం కాదు, మట్టికి మన్నుగా మారవలసిన వాళ్ళం. కాబట్టి వీళ్ళు బ్రతికుండగానే, వీరికి ఈ శరీరంలో జీవం ఉండగానే, ప్రాణం ఉండగానే వీరు తమ అతిక్రమం తెలుసుకొని వాటి నుంచి బయటికి వచ్చి భయభక్తులు కలిగి ఉంటే వీళ్ళని కాపాడదాము, వీళ్ళని రక్షిద్దామని ప్రేమ కలిగిన తండ్రి ఉన్నాడు. కాబట్టి మన స్థితిని గుర్తు చేసుకుంటున్నాడు. మనం ఎవరు? మంటి వాళ్ళు, మట్టిలో కలిసిపోయేటటువంటి వాడు. ఆ మట్టిలో కలిసిపోకముందే నువ్వు నేను దేవుని కృపకు, దేవుని రక్షణను మనం పొందవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఆ విషయము ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మనం మర్చిపోతున్నాం. మట్టిలో కలిసిపోయే మనం ఇక్కడ ఏదో శాశ్వత కాలం 100 ఏళ్ళు 1000 ఏళ్ళు బతికే వాళ్ళలాగా బిల్డప్లు ఇచ్చుకుంటూ సంవత్సరాలు, వందలు, వేల సంవత్సరాలకు సరిపడే సంపాదించడం కోసం అక్రమ మార్గాలు పడుతూ, తప్పుడు సాక్ష్యాలు చెబుతూ, తప్పుడు బ్రతుకులు బతుకుతూ, తప్పుడు విధానాలతో మనము మన జీవిత గమ్యాన్ని, మన జీవిత కాలాన్ని, మన శరీర స్థితినే మర్చిపోయాం. మనం మట్టివారం అనే విషయాన్ని మర్చిపోతున్నాం. అసలు ఒకసారి ఆలోచించండి, నేను ఇవాళ చనిపోతే నా పరిస్థితి ఏంటి అని ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ తప్పులు చేయగలమా, ఈ దోషాలు చేయగలమా? ఎందుకని రాత్రి చనిపోయే నాకెందుకు ఈ యొక్క అన్యాయాలు ఎందుకు, ఈ అబద్ధాలు ఎందుకు, ఈ మోసాలు ఎందుకు, ఈ విచారం ఎందుకు, లేకపోతే ఈ త్రాగుడు ఎందుకు, ఎందుకని ఐఎమ్ గోయింగ్ టు డై దిస్ నైట్ అనే ఆలోచన మనకు వస్తే మనం తప్పు చేయగలమా, పాపం చేయగలమా? ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి. ఎందుకంటే దేవుని వాక్యము మనల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది. బట్ వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకని అంటే మనము పూర్తిగా లస్ట్, శరీరేచ్ఛల మీద, జీవపు డంబం మీద, నేత్రాశల మీద బ్రతుకుతున్న అభాగ్యులము. ఒక రకంగా చెప్పాలంటే మనము భ్రష్టులు. దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేసుకొని లోకరీతిగా బ్రతుకుతూ, మన శరీరాన్ని మనమే కుళ్ళపొడుచుకుంటూ, మన ఆత్మని మనమే చంపుకుంటూ, మన జీవితాలని మనమే మట్టిపాలు చేసుకుంటూ సమాధికి అప్పగించుకోవటానికి మనల్ని మనము సిద్ధపరచుకునే స్థితిలో ఉన్నాం. దేవుని దగ్గరికి చేరడానికి సిద్ధపరచుకోవటాలు, మట్టిలో కలిసిపోవటానికి, అగ్నిగంధకాలతో కూడిన నరకంలోకి వెళ్ళటానికి మనము మన క్రియలు, మన ఆలోచనలు, మన ప్రవర్తన ఉంటుంది. కాబట్టి ఏమంటాడంటే మనం మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఈ విషయము మనకి ఆ సాతానుడు వల్ల మనందరము ఈ సత్యాన్ని మర్చిపోయి శాశ్వతంగా ఇక్కడే బ్రతుకుతామనే భ్రమలో మనం కూడా ఉంటున్నాం. తర్వాత నరుడి ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయను. నరుడి ఆయువు గడ్డి వలె ఉన్నది. ఎట్లా గడ్డి అంటే ఏంటి? స్వల్పకాలికమైనది. దాని ఆయుష్ ఎంత? చాలా తక్కువ. ఉదయం పూట వస్తుంది, సాయంత్రానికి వాడిపోతుంది, రేపు అయితే ఎండిపోతుంది, 2-3 రోజులు అయితే కనపడదు, మట్టిలో కలిసిపోతుంది. అలాంటి వాళ్ళము అసలు మన ఆయుష్ గురించి మనం ఎవరూ పట్టించుకోవట్లేదు. ఈ నూతన సంవత్సరంలోకి వచ్చామని మనం చూశాను. 2వ తారీఖు 3వ తారీఖు ఇవాళ ఉదయం పేపర్లో చూస్తే రాష్ట్రంలో అమ్ముడుపోయిన మందు కానీ, రాష్ట్రంలో వచ్చిన ఆదాయం కానీ చూస్తే ఎంత భ్రష్టత్వము మనుషుల్లోకి వచ్చేసింది. అన్ని కోట్ల రూపాయలు విలువైన త్రాగుడు ఈ రాష్ట్రంలో జరిగింది. అందులో విశ్వాసులు లేరా? లేకపోతే క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు లేరా? వీరందరూ నూతన సంవత్సరంలో ఏమని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు, ఏ విధంగా తమ యొక్క జీవిత గమ్యాన్ని వాళ్ళు నడిపించుకోవాలని ఆలోచిస్తున్నారో చూడండి. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఆ రీతిగా తాగబట్టే మరి అన్ని వేల కోట్ల రూపాయలు ఆదాయము ఒక్క రాత్రికి ఖర్చు అయ్యింది. ఈ తాగటం అనేది ఎంత వ్యసనము, దానివల్ల ఎంత నీకోసము ఎదురు చూసే నీ భార్య బిడ్డలు నూతన సంవత్సరంలో వాళ్ళు దిగులుతో ఒంటరిగా పడుకుంటున్నారు కదా. ఇంకా మా నాన్న వస్తాడు, మా నాన్నతో కలిసి ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకొని 12 గంటలకి కేక్ కోసుకుందామని, సంతోషంగా ఉండాలని ఎదురు చూసి నీ బిడ్డలందరూ నిరాశతో చూసి 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 నిద్రపోయారు కదా. నీ భార్య
ఎంతో భర్తతో కలిసి నూతన సంవత్సరాన్ని జరుపుకుందామని ఆనందపడి ఆశతో ఎదురు చూసే నీ భార్య నిరాశగా నువ్వు త్రాగి తూలుకుంటావు 2 గంటలకు వచ్చి మందు ఎక్కువయ్యి కక్కుని నానా రప్స చేస్తుంటే నూతన సంవత్సరం ఎవరికి వచ్చింది? నీ భార్యకు వచ్చిందా? నీ బిడ్డలకు వచ్చిందా? తాగి దొర్లాడి నీ నువ్వేం చేస్తున్నావో నీకు తెలియని పరిస్థితుల్లో ఇంటికి నేను ఎవరో మోసుకొచ్చి పడేస్తే నీకు వచ్చిందా నూతన సంవత్సరం? కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి భయంకరమైన గడ్డి పువ్వు లాంటి మన జీవితం, మన ఆయువు ఎంత, నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది కదా. ఇది గుర్తెరగదు, మనకెందుకు తెలియట్లేదు కనుక అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. ఎవరికి ప్రయోజనం? అడవిలో పువ్వు పూస్తే అడవిలో పువ్వు పూసిందండి. అదే ఇక్కడ ఏదన్నా మనుషుల మధ్య జనసంచారంలో పూస్తే ఏ ఆడపిల్లలు జల్లో పెట్టుకోవడానికో లేకపోతే ఏదన్నా పవిత్రమైన కార్యక్రమానికో ఇంకో దానికో అలంకరణకో వాడతారు. అడవిలో పూస్తే పువ్వు ఎవరికి ఉపయోగపడుతుంది? అదే పూస్తుంది, అదే కాసేపు ఉంటుంది, అదే సాయంత్రానికి రాలిపోతుంది. ఎవరికి ప్రయోజనం లేదు అడవిలో పూసిన పువ్వు వల్ల. అలాగే నీ జీవితము నా జీవితము ఎవరికి ఉపయోగం లేదు. ఒక రకంగా చెప్తే నీకు నువ్వే ఉపయోగపడని పరిస్థితులు. అడవి పువ్వు వలే, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, అడవి పువ్వు వాడిపోయినట్లు వాడు వాడిపోవటం అంటే చనిపోవటం. ఏమి మేలు పొందలేక, ఎవ్వరికి ఉపయోగపడలేక, ఆఖరికి నీకు నీ కుటుంబానికి కూడా నువ్వు భారంగా మారి ఆ యొక్క భ్రష్ట జీవితాన్ని బట్టి నీ జీవితము నరకప్రాయము చేసుకుంటున్నావు. ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి. దాని మీద గాలి వీచెను, అడవి పూయినట్లు వాడు పూయును. అయితే ఏం జరిగింది? దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాన్ని నిరుగుతుంది. అలా ఉంది, ఉన్నంత కాసేపు ఉంది. ఏంది? ఈ లోపల ఒక పెద్ద గాలి వచ్చింది. గాలి అంటే మనిషికి మరణం. పువ్వుకి ఆ గాలి శక్తికి పువ్వు కింద పడి కొట్టుకుపోతుంది, ఎటుపోతుందో తెలియదు. అలాగే మనిషి కూడా ఏమవుతున్నాడు చూడండి. దాని మీద గాలి వీచగా అది లేకపోవు. దేని మీద? అడవి పువ్వు మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరుగుదు. ఆ తర్వాత ఆ పువ్వు ఎక్కడుందో ఎవరికి తెలియదు, దానికే తెలియదు. ఎందుకని? దానికి ఒక నిలకడ లేని స్థితి, ఒక ఉపయోగం లేని స్థితిలో పూసింది, వాడిపోయింది, గాలి వస్తే కొట్టుకుపోయింది. అలాగే నీ బ్రతుకు నా బ్రతుకు అర్థం పర్థం లేకుండా, ఎవరికి ఉపయోగం లేకుండా, వ్యక్తిగతంగా నీ జీవితమే నీ కంట్రోల్ తప్పి భ్రష్ట జీవితంలో బ్రతుకుతూ ఉంటే ఎలా మనం దేవుని కృపకు ఎలా పాత్రలు అవుతాం? ఎలా మనకు రక్షణ సాధ్యమయ్యేది? ఇంత ప్రేమ కలిగిన తండ్రి నీకు నాకు తోడుగా ఉండి కాపాడతానంటే ఆ యొక్క రక్షణకు మనం స్వీకరించడానికి సిద్ధం లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు చూద్దాం. దేవుడు మన పరిస్థితి ఎలా ఉంది కదా, మరి దేవుడు మన ఎడల ఎలా ఉన్నాడు చూడండి. ఏమంటున్నాడు? 17వ వచనము 18వ వచనం, 103వ కీర్తన 17వ వచనము 18. ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నామంటే మనిషి స్థితి చెప్పుకున్నాం, మనిషి ప్రవర్తన, అతని జీవిత విధానం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు 17వ వచనం 18వ వచనంలో దేవుని యొక్క కృప మన మీద ఎలా ఉందో చూడండి. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమును నిలుచును. ప్రైదల దిస్ ఇస్ ద గిఫ్ట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఫ్రమ్ గాడ్. ఎప్పుడు నీవు భయభక్తులు కలిగి ఉంటే, అదే చెప్తున్నాడు చూడండి, ఆయన నిబంధనను గైకొనచ్చు. ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ద గాడ్. ఎందుకు నిబంధనలు? ఎందుకు? ట్రాఫిక్ రూల్స్ మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, చూస్తాము కదా. రెడ్ లైట్ రాగానే ఆగిపోతాము, గ్రీన్ లైట్ రాగానే సాగిపోతూ ఉంటాము. ఆ యొక్క జంక్షన్ దగ్గరికి వెళ్ళగానే మనము ఎటు నుంచి ఎటు వాహనాలు వస్తాయి, మనకి ప్రమాదం లేకుండా సేఫ్టీగా క్షేమ ప్రయాణం కోసం మనము వాటిని గమనించి ప్రయాణం చేస్తూ ఉంటాం కదా. లైక్ దట్ హియర్ రెడ్ లైట్ అంటే నీ పాడు జీవితాన్ని నువ్వు విడిచిపెట్టితే ఆయన ఆ యొక్క రెడ్ లైట్, ఆ యొక్క నిబంధనను నీవు గనక గైకొనుచు, ఆ ఎర్ర లైట్ వెలిగినప్పుడు, హెచ్చరిక వచ్చినప్పుడు, డోంట్ గో, ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని చెప్పి రాసి ఉంటుంది చూసారా. అలాగే మనము ఆ యొక్క ఆజ్ఞను అతిక్రమించి పోకుండా ఆ యొక్క
రెడ్ లైట్ సిగ్నల్ని గ్రహించి ఏ విధంగా మనం వాహనాలు లేకపోతే పాదాచారులు నడుస్తున్నామో ఆ రీతిగానే పరిశుద్ధ గ్రంథం అనేటటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాల హెచ్చరికను నీవు తీసుకొని నీ జీవితంలో పాటిస్తే చూడండి, ఆయన నిబంధనలను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద ఎవరైతే ఆ యొక్క చట్టాలను ఆ యొక్క నియమ నిబంధనలను అనుసరించి ప్రయాణం చేస్తారో వారి ప్రయాణము సాఫీగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఎలా వారు అనుకున్న గమ్యానికి చేరతారో అలాగే దేవుని వాక్యమనే నిబంధనలను ఆయన యొక్క కట్టడలను నీవు అనుసరించి నడుచుకుంటే ఏమంటున్నాడు ప్రభు, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద. ఎస్, భయభక్తులు కలిగి ఉండాలి, అలాగే కట్టడలను అనుసరించాలి. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఆయన కృప యుగ యుగములు నిలుస్తుంది. ఆయన ఒకరోజు ఉండి రెండో రోజు కనపడకుండా పోయేటటువంటి ఈ యొక్క రకరకాల పేర్లున్న దేవతల లాంటి వాడు కాదు. ప్రభువు తరతరాలు యుగ యుగాలు నిలిచి ఉండేదంటారు. నా తండ్రి నీ తండ్రి మనందరి సర్వ సృష్టికి మూల పురుషుడైనటువంటి ఆ యెహోవా దేవుడు యేసు క్రీస్తు ప్రభువు ఇదిగో యుగ యుగములు తరతరములు నిలిచిపోయింది. ఆ తండ్రి కృప కూడా ఎలా ఉంటుందంట, నీవు గనక నిబంధనలు అనుసరించి కట్టడలను అనుసరించి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే ఆయన కృప యుగ యుగములు ఉంటుంది. యుగ యుగములు అంటే నువ్వు బ్రతికేదంతా భూమి మీద మహా అయితే 70-80 సంవత్సరాలు, మరి యుగాలంటే కొన్ని వందల వేల సంవత్సరాలు. అంటే దేవుడు నిన్నేం చేయబోతున్నాడు, ఈ బ్రతికే ఈ స్వల్పకాలికమైన ఈ 60-70 సంవత్సరాల కాలంలోనే కాదు, నువ్వు చనిపోయినాక నీ ఆత్మని నిత్య జీవంలోనికి తీసుకెళ్ళి యుగ యుగములు తనతో పాటు తన సన్నిధిలో ఉంచుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేశాడు. అది ఏమంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. యు ఆర్ గోయింగ్ టు లివ్ విత్ గాడ్ యుగ యుగాలు తరతరాలు. అలాగే ఇంకొక మాట అంటున్నాడు, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమును నిలుచు. ఆయన ఒక మాట ఇచ్చాడంటే అది తరతరాలు నిలుస్తుంది. ఎందుకంటే అబ్రహాంకి ఏమన్నాడు, బయటకు వచ్చి చూడు అన్నాడు, ఆకాశం వైపు చూడు అన్నాడు, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో చూడు అన్నాడు, లెక్క పెట్టన్నాడు అని ఏమన్నాడు, నక్షత్రముల వలె నీ వంశాన్ని నేను ఇసుక రేణువుల వలె ఈ భూమిని నీ యొక్క వంశావళి ఏలుతుంది, పరిపాలిస్తుంది అన్నారు. విస్తరిస్తారు, భూమిని స్వతంత్రించుకుంటారని మాట అన్నాడు. పిల్ల పిల్ల తరములు ఈనాటికి కూడా ఆ యొక్క దేవుని వాక్యము దేవుని మాట కొంచెం కూడా అటు ఇటు తప్పలేదు. వారే ఈ యొక్క భూమిని ఇవాళ పరిపాలిస్తూ ఉన్నారు, వారి ఈ భూమిని మొత్తాన్ని స్వతంత్రించుకున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను వాక్యాన్ని ముగించబోతున్నాను. కాబట్టి ఈ రకమైనటువంటి స్థితిలో మనిషి అతిక్రమములతోనూ భయభక్తులు లేని రీతితోనూ ఇష్టారీతిగా బ్రతుకుతున్నటువంటి మంటికి మన్నైనటువంటి మనిషి జీవితాన్ని జీవిస్తున్న మనము ఏం కలిగి ఉండాలంటే దేవుని నిబంధనలను అనుసరించే వాళ్ళగా ఉండాలి. ఆయన కట్టడలు మనం పాటించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన కృప యుగయుగములు ఉంటుంది. అలాగే ఆయన నీతి మన పిల్లల తరము తోడుగా ఉంటుంది. బిడ్డలు వర్ధిల్లుతారు, వారి యొక్క బిడ్డలు కూడా అట్లా తరతరాలు పిల్ల తరాలు వర్ధిల్లి దేవుని కృపకు పాత్రలు. మరి ఇలాంటి కృపను ఇలాంటి భాగ్యాన్ని యుగ యుగాలు ఆయనతో కలిసి జీవించేటటువంటి ఆ గొప్ప మహాకృపను మనం పొందాలంటే మనం చేయవలసింది ఏంటంటే ప్రభు నిబంధనలను ఆయన కట్టడలను పాటిస్తూ దేవుని ఎడల భయభక్తులు కలిగి విశ్వాసముతో నిరీక్షణ కలిగి జీవిస్తే దేవుడు నిన్ను నన్ను మన కుటుంబాలను దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించాడు. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన మా తండ్రి, దయగలని యేసయ్య, నాయనా మేమేమై ఉన్నాం అని నిశ్చితమైన నాయనా, గడ్డి పువ్వు వంటి వాడు, మట్టిలో కలిసిపోయేవారు నాయన, అల్పులు నాయన, అయోగ్యులు నాయన, అయినప్పటికీ నీ మహాకృపను బట్టి నాయన తూర్పుకు పడమరి ఎంత దూరము మా పాపములను మా దోషములను అంత దూరం చేసి నాయన మమ్మల్ని క్షమించి మీ సన్నిధికి నడిపిస్తానని వాగ్దానం చేసిన తండ్రి, మీ వాగ్దానమును నాయన నమ్మినైనా విశ్వాసముతో నిరీక్షణతో నాయన నీ నిబంధనలు పాటిస్తూ నీ కట్టడలు అనుసరిస్తూ
నీ ఎడల భయభక్తులు కలిగి మా తండ్రి, మా సృష్టికర్తమైన దేవ, నాయనా మా ప్రభువ అని మీ పాదములు చెంతకు చేరి నాయన విజ్ఞాపనతో పాప పశ్చాత్తాపంతో మీ పాదముల చెంత ప్రార్థించి మీ కృపకు పాత్రలు నా తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం యుగ యుగములు మీ సన్నిధిలో జీవించే ఆ మహాకృపను మేము మా పిల్లల తరములను ఆయన అనుభవించినట్లుగా దయచూపబడి ఈ కొద్ది మాటలు నాయన మీ వినికిడిలో దీవించి వాకందరికీ నాయన పాప క్షమాపణ రక్షణ భాగ్యం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామను ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.